Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. మైలవరం వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతి యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అక్కడ నియోజకవర్గం ప్రచారం ఏమి సాగుతుంది, అక్కడ స్థానికంగా ఎలాంటి పరిస్థితులు తెలుస్తున్నాం సార్? ఎలా ఉంది ప్రచారం, ఏ విధంగా సాగుతుంది? ప్రచారం అయితే బాగుందన్నమా, బాగుంది. ప్రజలు కూడా వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక పేదవాడు అయిన వాడికి నాకు టికెట్ ఇవ్వడం కూడా వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉంది. అందుట్లో లోకల్ వ్యక్తిని, మైలవరానికి లోకల్ కావాలని ఎన్నో రోజులు బట్టి కళ్ళ కన్నా ఆ కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నెరవేర్చారు. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి నేను ఆ కళ్ళన్నీ కూడా ఇంకా సహారం చేస్తానని, వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే అలా కళ్ళల్లో ఆనందం చూసి నాకు కూడా చాలా నేను ఒక అదృష్టవంతుడిని అనుకుంటున్నా. అంటే మీకేంటి, మీకు మీ బలం స్థానికుడు లేకపోతే ఒక బీసీ అభ్యర్థి అనేది మీకు బలం అనుకుంటున్నారు? అన్నీ ఉన్నాయి. జగనన్న బలం ఉంది, మా ప్రజల బలం ఉంది, మా మైలవరం నియోజకవర్గ ఆశ ఒక 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ స్థానికుడు అనేవాళ్ళు రావట్లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు కశ. అది పేదవాడ ధనుకుడా అందరికి కూడా ఇక్కడ లోకల్లో వ్యక్తి రాకుండా ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని పీడిపింపు చేస్తున్నారు అనేది అది అందరికి కూడా వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం కనపడుతుంది నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే. అంటే మొన్నటి వరకు మీరు వసంత కృష్ణప్రసాద్ని ఎదుర్కోవాలి, ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు కలిశాడు, దేవిని ఉమా కూడా కలిసిపోయారు. ఇప్పుడు అంతా ఒకటైపోయి వసంత కృష్ణప్రసాద్ని గెలిపించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరినైనా ఎదుర్కొంటాం. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, మీరు ఇంకో మర్చిపోయారు. అన్న గణేప్రసాద్ ఆయన మర్చిపోయారు. ఆయన కూడా ఉన్నాడు మధ్యలో. చాలామంది ఇంకా చాలామంది వస్తారు పక్క నుంచి, తెలంగాణ నుంచి కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. తెలంగాణ నుంచి కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర వాళ్ళు కాదు, మళ్ళీ ఇప్పుడు కృష్ణప్రసాద్ తెలంగాణ నుంచి కూడా ఇన్ఛార్జీలు నిన్న పేర్లు ఇచ్చారు. మొన్నటిదాకా ఇక్కడ ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు పీడిచ్చి పిప్పు చేశారు. వాళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్తే వాళ్ళకి కొడతారేమో అని తెలంగాణ నుంచి ఇన్ఛార్జీలు తీసుకొచ్చి పెడుతున్నాడు. వాళ్ళని కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో మళ్ళీ నందిగం తరిమి కొడతారు. మైలవరం నియోజకవర్గం ప్రజలు ఏం ఇబ్బంది పడే పని లేదు. ఓకే, అంటే ఆయన ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు మా ఆర్టీవీతో కూడా, సర్నాల తిరుపతి యాదవ్ నేను పెంచిన మొక్క అనే కామెంట్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన మా పార్టీలోకి వచ్చి అన్నాళ్ళు ఉన్నాడు. మా పార్టీలోకి వచ్చి ఆయన మమ్మల్ని పెంచడానికి ఆయన్ని పెంచి మేము ఆయన మాకు ఎక్కడ దారి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పాదయపడితే మాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇచ్చాడు. మేమందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని మేము గెలిపించుకున్నాం. అంతేగాని ఆయన ఎప్పుడన్నా పార్టీ కష్టపడ్డా, ఏ పార్టీ జెండా కట్టాడా, ఏ వాళ్ళ ఊళ్ళోనే కష్టపడ్డాడు వైసీపీకి, లేదా ఇప్పుడు టీడీపీ కష్టపడ్డా? ఎప్పుడు ఆయన కష్టం అంటే తెలియదు. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో తీసుకొచ్చి ఎరజిమ్మి రాజకీయం చేయడం తప్ప ఇంకా ఎక్కువతో కాదు. టీడీపీ కష్టపడ్డాడు, దేనివల్ల కష్టపడ్డాడు, లేదా అక్కడ ఉన్న బొమ్మసాని సుబ్బారావు వాళ్ళు కష్టపడ్డారు, లేదా మేము కష్టపడ్డాం, ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారు మేమందరం కూడా కష్టపడ్డాం. పార్టీ పుట్టిన కాడి నుంచి పెరిగిన కాడి నుంచి ఈయన ఎక్కడ కష్టపడ్డాడు? ఏ పార్టీకి కష్టపడ్డాడు చెప్పమానండి. ఏ పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి నేను ఈ వ్యక్తిని తీసుకొచ్చి నేను ఒక నాయకుడిని చేసి నేను చెప్పమనండి. ఒక్క నాయకుడిని చూపించమనండి, ఒక్క నాయకుడిని చూపించమనండి. ఇక్కడ కాదు, ఆయన కాన్స్టిట్యూన్సీలో కానీ చూపించమనండి. నేను ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తిని నేను పెంచి పోషించానండి. అంటే మీరు వార్డు మెంబర్ ఒక పార్టీలో ఎప్పుడైనా నిలకరంగా ఉన్నాడు ఆయన? 5 సంవత్సరాలు ఒక పార్టీలో ఎక్కడైనా ఉన్నాడా? 5 సంవత్సరాలు ఏ పార్టీలో లేడు ఆయన. ఆయన 2014లో మీరు వార్డు మెంబర్ ఓడిపోతే 2021లో జడ్పీటీసీ చేసింది తానే అని చెప్తారు. ఆయన మమ్మల్ని చేయటం ఏంటి? మేము ఆయన చేస్తే మమ్మల్ని ఆయన చేయడం జగన్మోహన్ రెడ్డి చేశాడు మా అందరినీ. 150 నియోజకవర్గాల్లో 151 స్థానం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాడు వాళ్ళందరినీ. అది ఉన్న మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న అసలు మాకు పోటీ చేస్తానికే రాలా. ఈయనకి మమ్మల్ని గెలిపించేది ఏంటి? మా మీద పోటీ చేస్తానికి టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పారిపోయాడు. మీరు పోటీకి నామినేషన్ నేర్పించి మీరు ఎక్కడా కూడా తిరగొద్దని చెప్పాడు. ఈయన చెప్తాడండి మాకు ఇవాళ. అంటే ఫైనల్గా నాన్ లోకల్ అంటున్నారు. నేను లోకల్గా ఎన్ని అభివృద్ధి పనులు చేశానో నాకు తెలుసు, మైలవరం ప్రజలకు తెలుసు, వాళ్ళు నాకు ఓట్లేస్తారని వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, రూపాయి ఇవ్వలేదు ఆయనే చెప్తున్నాడుగా. మళ్ళీ అభివృద్ధి చేశానని చెప్పడం ఏంటి? ఇక నాలుగు మీద మచ్చలోనే ఏంటి? గంటకు మాట్లాడడానికి రూపాయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వలేదు, నాకు అభివృద్ధి చేయలేదు, సంచలనం తప్ప అభివృద్ధి లేదని చెబుతున్నాడు. మళ్ళీ వాళ్ళ అభివృద్ధి ఎట్లా చేశాడు? ఈయన సొంత డబ్బులు తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇస్తే చేసుకొచ్చాడా? అదేనో వీళ్ళిద్దరు ఆస్తులు ఏమి చేశారా? ఎక్కడ చేసుకొచ్చారు? అభివృద్ధి చేసానికి అధ్యక్షంగా ఇది చేశానని చెప్తున్నాడు కదా. ఎవరు ఆస్తులు జమ చేసుకొచ్చారు? వీళ్ళిద్దరు ఆస్తులు ఏమైనా నమ్మారా? ఎక్కడ నమ్మారు వీళ్ళు? ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వలేదు, ఇక్కడ అభివృద్ధి చేయలేదు అంటున్నాడు. ఎవరు ఇన్ని అభివృద్ధి చేసినా ఎక్కడ చెబుతున్నాడు? అది ప్రజలు అడుగుతారు, నేను కాదు అడిగేది, వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ.
థ్యాంక్ యూ. మొత్తంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఇవ్వలేదని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు అభివృద్ధి చేశారని వసంత కృష్ణప్రసాద్ ఏ విధంగా చెప్తున్నారు, సన్నాల తిరుపతి యాదవ్ చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానికులనే బలం నాకు ఉంది, నాన్ లోకల్ కాబట్టి నేను ప్రజలను హక్కున చేర్చుకుంటున్నారు, ఖచ్చితంగా మైలవరంలో అందరినీ కలిపి ఓడిస్తారని కూడా తిరుపతి యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.